అదే చివరి రోజు కాలేజ్‌కి కావ్య, కార్తీక్ కాలేజ్‌లో కలుసుకున్నారు. కావ్య కార్తీక్‌కి ఒక మాట చెప్పింది. మన పెళ్లి కాకపోయినా నేను నిన్ను ప్రేమించినందుకు ఎప్పటికీ రిగ్రెట్ అవ్వను అని. కార్తీక్ ఆ మాట విని ఏడ్చాడు. ఎందుకంటే ఈ ప్రేమకి ముగింపు దగ్గరలో ఉంది అని. కార్తీక్ కావ్యని ఇలా అన్నాడు. నువ్వు నా జీవితం కావ్య. కానీ అమ్మానాన్నల్ని నేను ఒంటరిగా వదిలివేయలేను అని. కావ్య ఏడ్చింది. నువ్వు నన్ను వదిలేస్తున్నావా? లేదా నీ బాధ్యతల్ని ఎంచుకుంటున్నావా? అని. కార్తీక్ దగ్గర సమాధానం లేదు. ఆ రోజు ఇద్దరూ నిర్ణయించుకున్నారు విడిపోవాలి అని. విడిపోవడం అంటే శరీరాలు వేరు వేరు అంతే. మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ప్రతిరోజు గుర్తుకు వచ్చే జ్ఞాపకాలతో బ్రతకడం అంతే. కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు సంతోషించారు. కావ్య పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంట్లో కూడా సంతోషమే. బస్టాండ్‌లో ఒకరోజు రోడ్డు పక్కన కావ్య కనిపించింది కార్తీక్‌కి. బస్టాండ్ దగ్గర ఒంటరిగా కూర్చొని ఉన్న కావ్యని చూసి కార్తీక్ ఆశ్చర్యపోయాడు. తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. మాట్లాడాలి అని కుతూహలంతో, ఇంకోవైపు తన లైఫ్‌ని డిస్టర్బ్ చేసిన వాడిని అవుతానా అని ఆలోచించాడు. కానీ వెళ్ళలేకుండా ఉండలేకపోయాడు. హాయ్ కావ్య, ఎలా ఉన్నావు? అని కన్నీళ్లతో అడిగాడు కార్తీక్. కార్తీక్‌ని చూడగానే కావ్య నిజమా? కలా? అని నమ్మలేకపోయింది. నేను బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? అని అడిగింది. వాళ్ళ కుటుంబాల గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాను. ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది. కార్తీక్ నిన్ను నేను వదులుకోవడానికి కారణం ఏంటంటే మన వల్ల ఎవరో ఒకరు చచ్చిపోతే ఆ ప్రేమ మనతో ఎప్పటికీ ఉండదు అని. కార్తీక్ కూడా తల ఊపాడు. ఇద్దరిలో కూడా అప్పటికి ఇప్పటికీ ఒకటే ప్రేమ ఉంది. బస్ వచ్చింది. కావ్య వెళ్ళిపోయింది. కార్తీక్ కూడా వెళ్ళిపోయాడు. ఇది హ్యాపీ ఎండింగ్ కాదు. కానీ నిజమైన ఎండింగ్. ఎందుకంటే మన దేశంలో చాలా ప్రేమలు కలిసి ఉండకపోవడానికి కారణం ప్రేమ లోపం కాదు, బాధ్యతలు. ఆ రోజు రాత్రి కార్తీక్ తన డైరీలో రాసుకున్నాడు. నేను నా తల్లిదండ్రుల్ని బ్రతికించాను. కానీ నా ప్రేమని పాతిపెట్టాను. కావ్య ఇలా రాసుకుంది తన డైరీలో. అమ్మ నాన్నల కోసం నేను బలమైన కూతురినయ్యాను. కానీ ప్రేమలో ఓడిపోయాను. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ కథలో ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు. తల్లిదండ్రులు తమ భయాలతో బతికారు. పిల్లలు తమ ప్రేమను త్యాగం చేశారు. ఇలాంటి ప్రేమలు ఎప్పటికీ మర్చిపోలేము మనం. ఈ కథ చూస్తున్నప్పుడు మన జీవితమే చూస్తున్నట్టు చాలామందికి అనిపించవచ్చు. ఇది ఒక కల్పిత ప్రేమ కథ. తల్లిదండ్రుల కోసం ప్రేమను వదిలివేసి బ్రతుకుతున్న జంటలెన్నో. వాళ్ళు సరిగ్గా నవ్వి కూడా చాలా సంవత్సరాలు అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. త్యాగం అనేది చాలా పెద్ద మాట. ప్రేమని త్యాగం చేసి జీవితాలలో ముందుకు సాగే ప్రతి అమ్మాయి లేదా అబ్బాయికి నా వందనాలు. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వీలైనంత ఎక్కువగా షేర్ చేసి సపోర్ట్ చేయగలరని మనవి. చివరిగా నేను చెప్పదలుచుకున్నది, ప్రేమలో ఓడిపోయిన తల్లిదండ్రుల మనసులను గెలిచిన వారు చాలామందే ఉన్నారు. పార్ట్ 1 చూడాలి అని అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి ప్రతి ఒక్కరు వెళ్ళి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత షేర్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియోలు కావాలనేది చెప్తే నేను ఆ టాపిక్ మీద వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా లోపాలు ఉన్నాయి, ఇలా కాకుండా అలా చేస్తే బాగుండు అని చెప్పేసి ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సపోర్టింగ్ మై వీడియో. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.